ఏపీలో ఆక్వా ఎగుమతుల వివాదం రోజురోజుకు ముదురుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలు రొయ్యల ఎగుమతి కంపెనీలు లెక్క చేయడం లేదని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. కేజీ రొయ్యకు 220 రూపాయలు ఇవ్వాలని కంపెనీలకు ఇటీవల సీఎం ఆదేశించారు. ఆక్వా కంపెనీలు సిండికేట్ అయ్యి ధర తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. కేజీ రొయ్యకు 250 రూపాయలు ఇచ్చి తీరాలంటున్నారు ఆక్వా రైతులు. ఇంకా కూడా ఏపీలో ఆక్వా ఎగుమతుల వివాదం అయితే రోజు రోజుకి ముదురుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కంపెనీలు అయితే లెక్క చేయడం లేదనేది ఆక్వా రైతులు చెప్తున్నటువంటి ప్రశ్న. కేజీకి 220 రూపాయలు కాదు 250 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. భార్గవ్, పక్కన సీఎం చెప్పారు రొయ్యల కంపెనీకి సంబంధించి ఏదైతే ఆక్వా రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా, కానీ దాన్ని కూడా లెక్క చేయడం లేదు, సిండికేట్ గా మారుతున్నారు, మాకు తక్కువ ధరకే ఇవ్వాలని చెప్తున్నారు అనేది ఆక్వా రైతుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన. సో మళ్ళీ దీనికి సంబంధించి సర్కార్ ఏమైనా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోందా? డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయంగా కూడా అత్యధికంగా కూడా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జిస్తున్నటువంటి రొయ్య రైతుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దీనికి నిర్ణయం ప్రధానంగా కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనేది ఈ రోజు రైతుల నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ట్రంప్ సుంకం విధించడం, ఆ తర్వాత దానికి కాస్త గడువు ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలా అవేమీ లెక్క చేయకుండా కేవలం అదే సాకుతో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా రొయ్య కేజీ ధరను తగ్గించేస్తూ కూడా కొనుగోలుదారులు కొంటున్నారు, తమకు నష్టపరుస్తున్నారంటూ రొయ్య రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా రొయ్య రైతులను అలాగే ఆక్వా కంపెనీ ఎగుమతిదారులను అందరినీ కూడా పిలిపించి అమరావతిలో భేటీ అయ్యి వారికి తక్షణమే 200 రూపాయలు కేజీ కొనుగోలు చేయాలంటూ కూడా ఆదేశించినప్పటికీ అది మాత్రం అమలు చేయడం లేదు కంపెనీలంటూ కూడా ప్రస్తుతం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ట్రంప్ నిర్ణయమే మాత్రమే కాకుండా సిండికేట్ వ్యవస్థగా మారిపోయి ప్రతిసారి కూడా ఈ విధంగానే తమను ఇబ్బంది పెడుతున్నారనేది కూడా రైతుల నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ప్రధానంగా 240 రూపాయలు ఒక కేజీకి రొయ్యకు ఖర్చు చేస్తే రైతు ఉత్పత్తి చేసేందుకు 180 రూపాయలు 190 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం 220 రూపాయలు సగటున ఇవ్వాలని నిర్దేశించినప్పటికీ కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొనసాగితే క్రాప్ హాలిడే దిశగా కూడా తాము వెళ్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ సుంకం విధించినప్పటికీ కూడా దానికి ఇంకా 90 రోజుల గడువు ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది తాజాగా కూడా. ఈ తరుణంలో ఆ నిర్ణయాలు ఏమి తీసుకోకుండా మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ బట్టి రైతులను దోచుకుంటున్నారనేది కూడా రైతుల నుంచి వినిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కంపెనీలపై చర్యలు తీసుకొని సిండికేట్ వ్యవస్థను రద్దు చేయాలి. తమ మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మేత ధర తగ్గించడం కానీ, విద్యుత్ రాయితీ కానీ అవన్నీ ఉంటే గానీ రైతు రొయ్య సాగు చేయలేరు అనేది కూడా ఈ రోజు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో దాదాపు ప్రతి ఏటా 60,000 కోట్ల రూపాయలు విదేశీ వ్యాపారం జరుగుతుంది ఆక్వా రొయ్యలపైనే. దాదాపు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 80% ఇందు నుంచి కూడా ఎగుమతి అవుతుంది. 4 లక్షల ఎకరాల వరకు కూడా ఇక్కడే సాగు అవుతున్నాయి. అయితే దానిపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు? ఇంత ఆదాయాన్ని రొయ్య రైతులు తెచ్చినప్పుడు రొయ్య రైతుకి సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు వారం రోజులు కూడా ఏపీలో ఈ రొయ్య రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం మరోసారి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు స్వయంగా పిలిపించి అమరావతిలో భేటీ అయ్యి ఆదేశించిన రేటు కూడా రైతులకు ఇవ్వకపోవడం పట్ల సిండికేట్లు ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా పక్కన పెడుతున్నారనేది కూడా ఈ రోజు అర్థం చేసుకోవచ్చు.